మ్యాట్రిక్స్ రొయ్యరాజు కార్యక్రమాలను ఫాలో అవుతున్న ఆక్వా రైతులకి నా నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. శుక్రవారం శాస్త్రవేత్త అడగండి చెప్తామనే కార్యక్రమంలో భాగంగా రైతులు ఈ వారం అడిగినటువంటి మొదటి ప్రశ్న, రొయ్యల చెరువులో శానిటైజర్స్ ని ఏ సమయంలో ఇచ్చుకోవాలి అని చెప్పి అడిగారు. మనకు తెలుసు, శానిటైజర్స్ అంటే కల్చర్ పీరియడ్ లో మనం రకరకాల శానిటైజర్స్ వాడుతూ ఉంటాం. ఉదాహరణకి బ్లీచింగ్ అనే కెమికల్ని వాడుతూ ఉంటాం క్లోరినేషన్ చేయడం కోసం. ఇది ప్రారంభంలో ఉపయోగిస్తూ ఉంటాం స్టాక్ చేయకముందు. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతూ ఉంటాం. అలాగే కల్చర్ మధ్యకాలంలో ఐడిన్ అని, తర్వాత బీకేసీ అని, ఇలాంటి కెమికల్స్ అన్నిటిని బ్యాక్టీరియా లోడ్ని బట్టి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తున్న సందర్భాన్ని బట్టి మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ కెమికల్స్ యొక్క వాడకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాక్టీరియా లోడ్ని, హానికరమైనటువంటి సూక్ష్మక్రిములని తగ్గించడం. ఇవి కనుక సరైన సమయంలో ఇవ్వకపోతే రొయ్యలు స్ట్రెస్కి గురవుతాయి కనుక, అదేవిధంగా సరైన సమయంలో ఇవ్వకపోతే అవి సరిగ్గా పనిచేసే అవకాశం ఉండదు కనుక ఇవి ఏ సమయంలో ఇవ్వాలి అనేది కూడా మనకి అవగాహన కలిగి ఉండాలి. సో ఏంటి, జనరల్గా మనం ఏ సమయంలో ఇవ్వమని చెప్తూ ఉంటాం అంటే 9 గంటల లోపు, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఇస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్తాను. ఎందుకు ఆ సమయంలో ఇవ్వాలి అని చెప్పి అంటే, ఆ సమయంలో టెంపరేచర్, తక్కువ టెంపరేచర్, మరీ కూల్ కాదు, మరీ ఎక్కువ కాదు, దానికి కావాల్సిన మోడరేట్ టెంపరేచర్, ఆ కెమికల్ రియాక్షన్కి కావాల్సినటువంటి మోడరేట్ టెంపరేచర్ ఆ సమయంలో ఉంటుంది. అంతేవిధంగా ఆక్సిజన్ కూడా ఆ సమయంలో కొంచెం సరిపడా ఉంటుందన్నమాట. అదేవిధంగా pH అంటే మధ్యాహ్నం వచ్చిన తర్వాత లేదా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు pH బాగా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. 8 దాటి 8.5, 9 కూడా ఒక్కోసారి వెళ్ళే సందర్భాలు ఉంటాయి అన్నమాట. కానీ ఈ శానిటైజర్స్ బాగా పనిచేయాలంటే 7.5 ఆ మధ్యలో ఈ శానిటైజర్స్ యొక్క పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది కనుక, సో మార్నింగ్ అవర్స్లో ఇవి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో pH కానీ, తర్వాత టెంపరేచర్ కానీ, అలాగే ఆక్సిజన్ కానీ, ఈ మూడు కూడా ఫేవర్గా, అనుకూలంగా మార్నింగ్ టైంలో ఉంటాయి కాబట్టి ఈ మార్నింగ్ అవర్స్లో ఈ శానిటైజర్స్ని అప్లై చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇవి శానిటైజర్స్ ఇచ్చిన తర్వాత ఫీడింగ్ అనేది ఒక 2-3 అవర్స్ డిలే చేయాలి. వెంటనే ఫీడింగ్ ఇవ్వడం కానీ, లేదా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత శానిటైజర్స్ అప్లై చేసుకోవడం కానీ చేయకూడదు. అదేవిధంగా ఈ ఇచ్చినటువంటి శానిటైజర్స్ అంతా చెరువంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా, అలాగే ఆక్సిజన్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా ఏరేటర్స్ అనేవి ఆన్ చేసుకోవడం, ఏరేటర్స్ని మనం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటిని పాటించడం ద్వారా ఇచ్చినటువంటి శానిటైజర్స్ కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసే విధానాన్ని మనం చూడవచ్చు. మరో రైతు అడిగినటువంటి రెండవ ప్రశ్న, షింప్ పాండ్లో, రొయ్యల చెరువులో పిఎస్లను ఏ సమయంలో అప్లై చేసుకోవాలి అని చెప్పి అడిగారు. పిఎస్లు అంటే ప్రొబయోటిక్ ఆధారిత ప్రొడక్ట్స్ అనమాట. మనకి మార్కెట్లో రకరకాల కాంబినేషన్స్లో అవి అందుబాటులో ఉన్నాయి. వీటిని సరైన సమయంలో అప్లై చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ అనమాట. ఎందుకంటే అవి సరిగ్గా పనిచేయాలంటే ఏదో టైంలో అప్లై చేస్తే కుదరదు, అది స్పెసిఫిక్ టైంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా వీటిని ఎర్లీ మార్నింగ్లో మనం అప్లై చేయమని చెప్పి చెప్తూ ఉంటాం. ఎందుకు ఎర్లీ మార్నింగ్, ఎర్లీ అవర్స్లో మనం అప్లై చేయాలి? 8 7, 8 మధ్యలో ఎందుకు అప్లై చేసుకోవాలి అంటే, ఆ సమయంలో ఉండేటువంటి టెంపరేచర్ కానీ, ఆ సమయంలో ఉండేటువంటి ఆక్సిజన్ కానీ, ఆ సమయంలో ఉండేటువంటి pH కానీ, ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అయ్యి మనం అప్లై చేసినటువంటి ప్రొబయోటిక్స్ స్టెబిలైజ్ అయ్యి కాలనైజ్ అవ్వడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అందుచేత వీటిని ఉదయం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఆ సమయంలో ఇతర సూక్ష్మ క్రిములు, అలాగే ఫైటో ప్లాంక్టన్ అనేటువంటి వృక్షప్లావకాలు ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవి కూడా ఒక కాంపిటీషన్, మనం అప్లై చేసినటువంటి ప్రొబయోటిక్స్ రూపంలో ఉన్నటువంటి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియాకి. సో ఇవి పెరగాలంటే కాంపిటీషన్ని తట్టుకోవాలన్నమాట. సో ఆ సమయంలో మిగతా మైక్రో ఆర్గానిజమ్స్, మిగతా సూక్ష్మ క్రిములు లేదంటే వృక్షప్లావకాల యొక్క యాక్టివిటీ కొంచెం స్లోగా ఉంటుంది. సో ఆ టైంలో కనుక మనం వీటిని అప్లై చేయడం వలన ఈ కాంపిటీషన్ని కొంచెం సరళంగా ఎదుర్కొని ఇవి కూడా మనం అప్లై చేసినటువంటి ప్రొబయోటిక్స్ కూడా బాగా విస్తరించడం జరుగుతుంది. తద్వారా వాటి యొక్క పనితీరు అనేది కొంచెం బెటర్గా, మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఏ సమయంలో అప్లై చేసుకోవాలంటే ఉదయం అప్లై చేసుకోవడం, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అప్లై చేసుకోవడం ఒక సరైన ప్రక్రియ. మరో రైతు అడిగినటువంటి మూడవ ప్రశ్న, రొయ్యల చెరువుల్లో DO రాత్రి సమయంలో తగ్గుతుంది ఎందుకు అని అడిగారు. DO అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, వాటర్లో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని చెప్పేసి అంటారు. ఇది రాత్రి సమయంలో తగ్గుతుంది. ఎలా తగ్గుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తెలుసు, మనం శ్వాసక్రియలో భాగంగా గాలిని పీల్చుకుంటాము. ఆ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం విడుదల చేస్తాము. దాంతోపాటుగా కార్బన్ డైఆక్సైడ్ని కూడా
మన శ్వాసక్రియలో భాగంగా కార్బన్ డైఆక్సైడ్ కూడా విడుదల చేస్తాం అన్నమాట బయట. సో ఈ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొక్కల నుంచి అది ఉత్పత్తి అయింది. మొక్కలు ఏ విధంగా తయారు చేస్తాయంటే సూర్యకాంతి సమక్షంలో కిరణజన్య సమయక్రియ అనే ప్రక్రియలో భాగంగా ఈ ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది అనమాట. అంటే మొక్కలు సూర్యకాంతి ఉన్నప్పుడే ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తాయి. సూర్యకాంతి లేనప్పుడు అంటే నైట్ టైము ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయలేవు. కానీ ఆక్సిజన్ ని వినియోగించుకునేటువంటి ప్రక్రియ మాత్రం ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రతి జీవి కూడా ఆక్సిజన్ ని వినియోగించుకుంది. మొక్కలు కూడా ఆక్సిజన్ ని వినియోగించుకుంటాయి, ఎందుకంటే అవి పెరగాలి కాబట్టి. అలాగే మనం కూడా పెరగాలి కాబట్టి, అలాగే రకరకాల యానిమల్స్ పెరగాలి కాబట్టి అవన్నీ కూడా ఆక్సిజన్ ని 24 గంటలు కూడా అది వినియోగించుకుంటుంది. అంటే ఆక్సిజన్ వినియోగం అనేది 24 గంటలు జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఆక్సిజన్ ఉత్పత్తి అనేది పగటి కాలంలో మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ. అలాగే రొయ్యల చెరువుల్లో కూడా వృక్ష ప్లావకాలు అనేటువంటి ఫైటోప్లాంక్టన్ కిరణజన్య సమయక్రియలో భాగంగా ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి, ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తాయి. అది పగటి కాలంలోనే జరుగుతుంది. ఈ పగటి కాలంలో ఉత్పత్తి అయినటువంటి ఆక్సిజన్ 24 గంటలు కూడా అందుబాటులో ఉంటుంది. ఆ ఆక్సిజన్ ని వినియోగించుకుని రొయ్యలే ఒక్కటే కాదు, ఆ ఆక్సిజన్ ని చెరువులో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు, చెరువులో ఉన్నటువంటి వృక్ష ప్లావకాలు, చెరువులో ఉన్నటువంటి జంతు ప్లావకాలు, చెరువులో ఉన్నటువంటి ఇతర యానిమల్స్ అన్నీ కూడా ఈ ఆక్సిజన్ ని వినియోగించుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఆక్సిజన్ వినియోగం అనేది అన్ని జీవులు వినియోగించుకుంటూ ఉంటాయి. ఆక్సిజన్ ఉత్పత్తి మాత్రం వృక్ష ప్లావకాలు మాత్రమే చేస్తూ ఉంటాయి. సో వృక్ష ప్లావకాలు అది కూడా పగటి కాలంలోనే చేస్తాయి, రాత్రి కాలంలో చేయవు. కానీ 24 గంటలు మిగతా జీవులన్నీ కూడా ఈ ఆక్సిజన్ ని వినియోగించుకోవడం వలన రాత్రి సమయంకి వచ్చేపాటికి ఈ ఆక్సిజన్ వినియోగదారుల యొక్క కాంపిటీషన్ మూలంగా ఆక్సిజన్ కొంచెం కొంచెంగా ఖర్చు అయిపోతూ ఇక ఎర్లీ మార్నింగ్ అవర్స్ 3, 4, 5 ఆ సమయంకి వచ్చేపాటికి ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఆ విధంగా ఆక్సిజన్ అనేది కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుందండి. ఎందుకంటే వినియోగించుకోవడం, రాత్రిపూట ఆక్సిజన్ ఉత్పత్తి కాదు కాబట్టి, పగటి కాలంలో ఉత్పత్తి అయినటువంటి ఆక్సిజనే రాత్రి సమయంలో వినియోగించబడుతుంది కాబట్టి. రొయ్యలే కాదు మిగతా జీవులు కూడా ఈ ఆక్సిజన్ కి కాంపిటీటర్స్ కాబట్టి ఆక్సిజన్ ని వినియోగించుకుంటాయి కాబట్టి గ్రాడ్యువల్ గా ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అందుచేత మనం ఆక్సిజన్ అలా తగ్గిపోకుండా ఉండాలి అని చెప్పి అంటే మనం ఏం చేయాలంటే బ్యాక్టీరియా లోడ్, ఆక్సిజన్ ని బాగా వినియోగించుకునేటువంటి బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు వాటి యొక్క లోడ్ పెరగకుండా చూసుకుంటే చెరువులో ఈ ఆక్సిజన్ కొరత అనేది వచ్చే సమస్య ఉండదు. సో దీని కారణంగా చెరువులో రాత్రి సమయంలో ఆక్సిజన్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది. మరో రైతు అడిగినటువంటి 4వ ప్రశ్న, రొయ్యల చెరువుల్లో డిఓ కోసం రొయ్యలు పైకి ఎందుకు వస్తాయి? మనకు తెలుసు కొన్ని సందర్భాల్లో, పర్టికులర్ గా ఈ సందర్భం ఎప్పుడు చూస్తామంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో రొయ్యలు అనేవి సర్ఫేస్ వాటర్, ఉపరితలంలో ఉన్నటువంటి నీటిలో కనిపిస్తూ ఉంటాయి. లేదంటే చెరువు యొక్క అంచుభాగంలో ఈ రొయ్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లేదంటే బాటమ్ కండిషన్ బాగున్నప్పుడు, సరిగా లేనప్పుడు, కుళ్ళిపోతున్నటువంటి బాటమ్ ఉన్నప్పుడు ఈ సందర్భాల్లో రొయ్యలు నీటి యొక్క ఉపరితలంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటి కారణాలంటే దీనికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, ముందుగా అర్థం చేసుకోవాల్సింది, రొయ్యలు అనేవి వాటి యొక్క ఆవాసాన్ని బట్టి వాటిని బెంతాస్ అని పిలుస్తూ ఉంటాం. అంటే రొయ్య తన యొక్క జీవితకాలంలో ఎక్కువ సమయం బాటంలో గడుపుతూ ఉంటుంది అన్నమాట. బాటంలో నడుస్తూ, బాటంలో పాకుతూ ఉండేటువంటి రొయ్య అన్నమాట. చేపల్లాగా ఎప్పుడు ఈదుతూ ఉండవు అవి. సో ఆ బాటంలోనే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి అన్నమాట. మనం రొయ్యల చెరువుల్లో చాలా అధిక సంఖ్యలో స్టాక్ చేస్తాం కాబట్టి ఆ రొయ్యలు విసర్జించినటువంటి వ్యర్థ పదార్థాలు కానీ, ఆ రొయ్యలు నుంచి విడుదలైనటువంటి గుల్ల అంటే ఎగ్జోస్కెలిటన్ శరీర అవశేషాలు కానీ, అలాగే తినగా మిగిలిపోయినటువంటి మేత కానీ, ఇవన్నీ కూడా బాటంలోనే ఉండి కుళ్ళిపోతూ, బ్యాక్టీరియా చేత కుళ్ళిపోతూ ఇవి అమోనియా అనేటువంటి గ్యాసెస్ని విడుదల చేసేటువంటి ఒక అవకాశం ఉందన్నమాట. సో బాటంలోనే అది ఉంటుంది. ఆ బాటంలోనే ఈ విషవాయువులు విడుదలవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. సో కానీ వీటికి సఫిషియంట్ ఆక్సిజన్ లేనప్పుడు బాటంలో ఈ పూరితమైనటువంటి అమోనియా టాక్సిక్ గ్యాస్ వలన అది బాటంలో ఉండలేని పరిస్థితి అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ అందదు. దానికి తోడు మళ్ళీ అక్కడ విషవాయువులు ఉన్నాయి. అందుచేత ఏం చేస్తుందంటే ఇది ఉపరితలంలో ఉన్నటువంటి ప్రాంతానికి స్విమ్ చేస్తూ ఉంటుంది అనమాట.
ఉపరితలంలో ఆక్సిజన్ ఉంటుందంటే ఉపరితలంలో జనరల్గా నైట్ టైము ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గుతూ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ 3, 4, 5 ఆ టైంలో అయితే ఇంకా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం ఎర్లీ మార్నింగ్లోనే మనం రొయ్యలు పైకి ఈదుతాం. మరి పైన ఉపరితలంలో ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉపరితలంలో ఉన్నటువంటి వాటర్లోకి గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ పరస్పర వ్యాపనం ద్వారా ఎంతో కొంత ఉపరితలంలో ఆక్సిజన్ విస్తరించి ఉంటుంది అనమాట. డిజాల్వ్డ్ ఆక్సిజన్ రూపంలో విస్తరించి ఉంటుంది. సో ఆక్సిజన్ ని పీల్చుకోవడానికి రొయ్యలు ఉపరితలంలో ఉన్నటువంటి నీటిలోకి స్విమ్ చేయటం, మళ్ళీ అక్కడ కొంచెం గాలిని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా కొంచెం మళ్ళీ రిలీఫ్ పొందడం, తర్వాత మళ్ళీ బాటంకి వెళ్ళే ప్రయత్నం చేయడం. సో ఇలా చేస్తూ ఉంటాయి అనమాట. దీని అర్థం ఏంటంటే రొయ్యలు బాటమ్ కండిషన్ బాగోకపోవడం వల్ల అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇమీడియట్ గా బాటమ్ కి సంబంధించినటువంటి కెమికల్స్, అక్కడ ఉన్నటువంటి అమోనియా కానీ అక్కడ ఉన్న టాక్సిక్ గ్యాసెస్ కానీ సీజ్ చేసేటువంటి కెమికల్స్ మనం జియోలైట్ లాంటివి వాడుకోవాలి, లేదంటే ప్రొబయోటిక్స్ లాంటివి అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఈ రొయ్యలు ఈ రకమైనటువంటి బిహేవియర్ ని మనం నియంత్రించవచ్చు. మరో రైతు అడిగినటువంటి 5వ ప్రశ్న, విబ్రియో వచ్చినప్పుడు రొయ్యలు ఎరుపు రంగులోకి మారతాయి ఎందుకు? మనకు తెలుసు, రొయ్యలు ఆరోగ్యంగా ఉన్నటువంటి రొయ్యలు బ్లూయిష్ కలర్లోనో గ్రేయిష్ కలర్లోనో లేదా పాక్షిక పారదర్శకంగానో ఉండడం జరుగుతుంది అనమాట. అలా ఉంటే అవి ఆరోగ్యంగా ఉన్నాయని అర్థం. కానీ మనం వాటిని బాయిల్ చేసినప్పుడు ఎరుపు రంగులోకి మారుతాయి. అలాగే అవి వాటికి ఇన్ఫెక్షన్కి గురైన తర్వాత కూడా అవి ఎరుపు రంగులోకి మారుతాయి విబ్రియో వచ్చినప్పుడు పర్టికులర్గా. లేదా అవి పట్టి కొంచెం సేపు అయిన తర్వాత కూడా అవి ఎరుపు రంగులోకి మారుతాయి అన్నమాట. ఏంటి కారణం ఏంటంటే, ఎరుపు రంగులోకి మారడానికి కారణం ఏంటంటే వాటి యొక్క దేహంలో ఉండేటువంటి ఒక కలర్కి సంబంధించిన పిగ్మెంట్ కెరోటినాయిడ్, దాని పేరు ఆస్టాగ్జాంథిన్. ఈ ఆస్టాగ్జాంథిన్ అనేటువంటి ఒక కలర్ పిగ్మెంట్, రెడ్ కలర్కి కారణమైనటువంటి పిగ్మెంట్ సముద్రం రొయ్యల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సముద్ర రొయ్యలు కొంచెం బాగా ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి, బాయిల్ చేస్తే మరింత ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మంచినీళ్ళలో పెంచిన రొయ్యలు, కొంచెం చెరువుల్లో పెంచిన రొయ్యలు కొంచెం అంత రెడ్గా కనిపించాయి, ఎందుకంటే ఆ ఆస్టాగ్జాంథిన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదేమైనా కానీ ఎరుపు రంగుకి సంబంధించినటువంటి ఆస్టాగ్జాంథిన్ అనేటువంటి కెరోటినాయిడ్ కలర్ పిగ్మెంట్ ఉండడం వల్ల అవి రెడ్ కలర్లోకి మారడం జరుగుతుంది. ఎలా మారుతుంది అంటే, ఈ కలర్ పిగ్మెంట్ ఆస్టాగ్జాంథిన్ అనేటువంటి పిగ్మెంట్ ఇది సాధారణంగా శరీరంలో కణాల్లో ఉండేటువంటి ప్రోటీన్స్ చేత అనుసంధానించబడి ఉంటుందన్నమాట. ఇలా అనుసంధానించబడినటువంటి ఈ ఆస్టాగ్జాంథిన్ ఈ బ్యాక్టీరియా విబ్రియో అనేటువంటి సూక్ష్మక్రిములు ఇన్ఫెక్ట్ అయినప్పుడు, ఈ రొయ్యలకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ సూక్ష్మక్రిములు రొయ్యల్లో ఉన్నటువంటి కణాలని, రొయ్యల దేహానికి సంబంధించిన కణాలని విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి వాటి యొక్క ఎంజైమ్స్ ద్వారా. అలా విచ్ఛిన్నమైనటువంటి ఆ కణాలలోని ప్రోటీన్స్ బయటికి రిలీజ్ అయ్యి, బయటికి విడుదలయ్యి, ఆ విడుదలైనటువంటి ప్రోటీన్స్ మరింత జీర్ణక్రియకు, మరింత విచ్ఛిన్నానికి గురవుతాయి అన్నమాట. అవి రొయ్యల యొక్క ఎంజైమ్ వలన కావచ్చు, ఈ బ్యాక్టీరియా విడుదల చేసినటువంటి ఎంజైమ్ వలన కావచ్చు. అలా విడుదలవ్వడం వల్ల ప్రోటీన్స్ నుంచి ఈ ఆస్టాగ్జాంథిన్ అనేటువంటి ఒక పిగ్మెంట్ వేరుపరచబడి, అలా వేరుపరచబడిన ఆస్టాగ్జాంథిన్ ఆక్సిడేషన్కి గురయ్యి ఎరుపు వర్ణం, మనకు కనిపించదగినటువంటి ఎరుపు వర్ణంలోకి మారుతుంది అన్నమాట. అలా ఎరుపు వర్ణం రావడం వల్లే మనం వాటికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పేసి తెలుసు. సో ఎరుపు వర్ణానికి కారణం ఏంటంటే ఆస్టాగ్జాంథిన్ అనేటువంటి కెమికల్ బయటికి విడుదలయ్యి అది ఆక్సిడేషన్ రియాక్షన్కి గురి కావడం వల్ల. అది ఎప్పుడు జరుగుతుందంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయినప్పుడు, లేదా విబ్రియో ఇన్ఫెక్ట్ అయినప్పుడు జరుగుతుంది. లేదంటే రొయ్యలు పట్టిన తర్వాత చాలా ఎక్కువ టైం అయితే అది ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కి గురవుతాయి. లేదంటే వాటి శరీరంలో ఉండేటువంటి కొన్ని ఎంజైమ్సే దాన్ని, అందులో ఉన్న కణాలు విచ్ఛిన్నమయ్యి ఆస్టాగ్జాంథిన్ బయటికి విడుదలయ్యేలా చేసి ఆ ఆస్టాగ్జాంథిన్ ఆక్సిడేషన్ రియాక్షన్కి గురవడం వల్ల ఎరుపు రంగులోకి మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బాయిల్ చేసినప్పుడు కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎరుపు రంగులోకి మారడానికి గల కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి కలర్ పిగ్మెంట్. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.